So what is the compound interest on a sum of 25,000 after 3 years at the rate of 12% per annum, interest compounded yearly? So ikkada first point 3 years. 3 years ఇచ్చినప్పుడు రౌండ్ ఫిగర్ ఉంటే చాలా ఈజీ, కానీ ఇక్కడ నాన్ రౌండ్ ఫిగర్ ఇచ్చారు. అదే దరిద్రం ఇప్పుడు మనకి. కంపల్సరిగా ఒకవేళ ఫార్ములా వాడారు అని అనుకోండి, ఇంక అయిపోయారు. ఫార్ములా వాడితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 టు ద పవర్ ఆఫ్ 3. హార్డ్లీ ఇక్కడ 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్ అవుతుంది, ఇది 25 టైమ్స్ అవుతుంది. 1 ప్లస్ 3/25 అంటే 28/25 అవుతుంది టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 25,000. ఒకవేళ ఇది క్యాలిక్యులేట్ చేయాలి ఈ వేలో అనే సరదా మీకుంటే డినామినేటర్ వరకు నేను చేస్తా, న్యూమరేటర్ మీరు చేయండి. ఇక్కడ 25 క్యూబ్ ఉంది కాబట్టి ఒక 25 క్యాన్సిల్ చేస్తా, ఇంకా 1000 ఉంది. ఆ 1000 నేను 100 ఇంటూ 10 అని రాసుకుంటా, ఇంటూ 28 క్యూబ్, ఇది మీరే క్యాలిక్యులేట్ చేయాలి, ఇది మీ డ్యూటీ, డివైడెడ్ బై 25 క్యూబ్లో ఆల్రెడీ ఒక 25 క్యాన్సిల్ చేసే కాబట్టి ఇంకొక 25 స్క్వేర్ ఉంది. ఒక 25 క్యాన్సిల్ చేసి ఇక్కడ 4 రాస్తా. 5 క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 టైమ్స్, ఇది 5 టైమ్స్. 28 క్యూబ్ చేసి మళ్ళీ దాన్ని 8తో మల్టిప్లై చేసి బై 5 రాయాలి, వచ్చేదే మీ ఆన్సర్. టేక్స్ టైం. ప్రాబ్లం వల్ల ఇదే 28 క్యూబ్. సో ఇది అవాయిడ్ చేయాలి అని అంటే పవర్స్ మెథడ్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే పవర్స్ మెథడ్లో ఇఫ్ ఐ గివ్ యూ 100%, యూ విల్ హ్యావ్ టు రిటర్న్ మీ 112%. ఫర్ 3 years అన్నారు కాబట్టి 112% టు ద పవర్ ఆఫ్ 3 చేయాలి. మీరు 112 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా టైం టేకింగ్, ఏ రాయి అయినా ఒకటే అవుతుంది. కాబట్టి ఎడిషన్ మెథడ్ మాత్రమే పర్ఫెక్ట్. ఎడిషన్ మెథడ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ రాసి అప్పుడు స్టార్ట్ చేయాలి. ప్రిన్సిపల్ రాసి మొదలు పెట్టండి. 3 yearsకి కాబట్టి 1 year, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 12% కావాలి, కనపడే నంబర్ మీద ఇంట్రెస్ట్ వేయాలి. దీని మీద 10% అంటే 2,500, 2% అంటే 250, 2 times 500. సో 12% అంటే 3,000 అయింది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. మరి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ రావాలి అని అంటే ఈ రెండిటి మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది అవాయిడ్ చేసే పద్ధతి కూడా చెప్పాను. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి 12% యాడ్ చేస్తే సరిపోద్ది. 1% అంటే 30, 12% అంటే 12 into 30, 360. ఆ 360 యాడ్ చేస్తే 3,360. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ రావాలి అని అంటే సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 12% యాడ్ చేయాలి. 10% అంటే 336, పక్కన రాస్తున్నాను. 1% అంటే 33.6, 2% అంటే 67.2. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు ఐ థింక్ 403.2. సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి 12% క్యాలిక్యులేట్ చేస్తే 403.2 వచ్చింది. ఈ 403 ఇప్పుడు యాడ్ చేయాలి. 403 యాడ్ చేసినట్లయితే 3,763.2. మనల్ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అన్నారు కాబట్టి ఇవి యాడ్ చేయాలి. అంటే ఇది 3.2. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 3.2 తోటి ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది పెట్టేయచ్చు. ఒకవేళ క్యాలిక్యులేట్ చేసినా ఇది 2, 1 అండ్ దెన్ 10, 10,123.2. 3.2 తోటి ఆన్సర్ అయిపోయింది మనకైతే.
Right, next. What will be the present value of 90,774 due 2 years hence when the interest is compounded at 23% per annum? 23% per annum తోటి క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక 2 years తర్వాత 90,774 వస్తుంది. అయితే ప్రెసెంట్ ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి ఫస్ట్ మనం నాన్ రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎడిషన్ మెథడ్లోకే వెళ్దాము. ప్రిన్సిపల్ 100% ఉంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 23% రావాలి. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 23% యాడ్ చేయాలి. 23% ఆఫ్ 23 స్క్వేర్ 529 అంటే 5.29. ఈ 5.29 యాడ్ చేసినట్లయితే 28.29 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్. 2 years తర్వాత ఎంత ఇస్తాము అని అంటే 151.29%. దిస్ ఈజ్ అమౌంట్ ఆఫ్టర్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండే యాడ్ చేస్తాం, కానీ మనకి ఇచ్చిన 90,774 అనేది టోటల్ అమౌంట్ రిటర్న్ చేశారు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో ఇక్కడ మనకి 90,774 అనేది 151.29%కి ఈక్వల్. 1% వాల్యూ దిస్ మచ్. మనకి 100% కావాలి కాబట్టి ఇంటూ 100. ఇక్కడ డినామినేటర్లో డెసిమల్ని ఎలిమినేట్ చేయటం కోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 100 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ట్రాగా కలర్ చేంజ్ చేస్తున్నాను, ఎక్స్ట్రాగా ఇంకొక 100 వస్తుంది. ఇక్కడ ఈ డెసిమల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్లో 15,129 ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ ఇక్కడికి రాసిన తర్వాత. న్యూమరేటర్లో చేత్తో చూపించండి, ఫింగర్స్ యూజ్ చేసి. న్యూమరేటర్లో ఎన్ని జీరోస్ కనపడుతున్నాయి అన్న? దిల్షుక్ నగర్ అక్కలు కూర్చున్నారు. భగవంతుడు మనకి 2 చేతులు ఇచ్చాడు, ఒక్కొక్క చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి. ఆ చేతులు వాడాలి మనం. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. న్యూమరేటర్లో 0 క్యాన్సిల్ అవ్వాలి అని అంటే డినామినేటర్లో 5 మల్టిపుల్ ఉండాలి, లేదా డినామినేటర్లో ఈవెన్ నంబర్ ఉన్నా సరే న్యూమరేటర్లో ఉన్న 0 క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలామంది మిస్ అవుతారు. న్యూమరేటర్లో ఉన్న 0ని క్యాన్సిల్ చేయాలి అని అంటే యూజువల్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ చెక్ చేసేది డినామినేటర్లో 5 మల్టిపుల్ ఉంటే 0 క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటారు. డినామినేటర్లో ఈవెన్ నంబర్ ఉన్నా సరే 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 4 జీరోస్ కనపడుతున్నాయి. డినామినేటర్లో 15,129 ఉంది. అంటే ఇందులో మనకి 5 మల్టిపుల్ లేదు, డినామినేటర్లో 2 మల్టిపుల్ కూడా లేదు. అంటే మనం న్యూమరేటర్లో ఉన్న 0ని క్యాన్సిల్ చేయలేం. కాబట్టి కంపల్సరిగా మనకు ఆన్సర్లో 4 జీరోస్ రావాల్సిందే. ఇచ్చిన ఆప్షన్స్లో 4 జీరోస్ ఎక్కడున్నాయో చూడండి, ఒకే ఒక ఆప్షన్ కనపడుతుంది, అదే ఫైనల్ ఆన్సర్. ఒకవేళ మీకు ఇది చెప్పగానే ఇంకొక ఆప్షన్ ఉంటే ఏం చేస్తామని అంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ ఆప్షన్లో 70,000 ఉంది అని అనుకుందాం. ఆప్షన్స్లో 4 జీరోస్ రావాలి కాబట్టి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్కి వెళ్తాం. ఈ జీరోస్ తీసేస్తే డినామినేటర్ 9తో ఎండ్ అవుతుంది, న్యూమరేటర్ 4తో ఎండ్ అవుతుంది. 9 ఇంటూ విచ్ నంబర్ ఎండ్స్ విత్ 4? 9 ఇంటూ 6 ఓన్లీ ఎండ్స్ విత్ 4. కాబట్టి ఆన్సర్ 60,000 అవుతుంది, కానీ 70,000 అవ్వదు. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేశానండి. 9 6 times 54 ఎండ్స్ విత్ 4. ఇక్కడ న్యూమరేటర్ 4తో ఎండ్ అయింది కాబట్టి 4 జీరోస్కి ముందు మనకి 6 ఉండాలి, 7 ఉండటానికి ఛాన్స్ లేదు.
ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ లాస్ట్ డిజిట్ ఈ వెరిఫికేషన్ మనం చేయటానికి ఐడియా రాలేదు అని అనుకోండి అమ్మా, ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే కూర్చోవాలి. యూ కెన్ ఇమాజిన్ 5 డిజిటెడ్ నెంబర్ క్యాన్సిలేషన్ ఉంది అన్నప్పుడు ఎంత టైం పడుతుంది అనేది. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు ట్రెడిషనల్ వేస్. లాజిక్ ఎక్కడన్నా ఉందో ఏమో ఐడెంటిఫై చేస్తాం. ఇంకా కొన్నిసార్లు స్పెషల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోనే ఇట్లాంటి లాజిక్లు కూడా పనిచేయవు, ఇంకా తప్పదు, చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ అట్లాంటి హార్డ్లీ 1 క్వశ్చన్ ఉంటుంది ఎంటైర్ ఎగ్జామ్లో, ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండవు. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,625 ఫర్ 2 years at 8% per annum if the interest is compounded annually? అమ్మ ఇక్కడ మనం రకరకాల మెథడ్స్ వాడుకున్నాం, ఒకటి ఫార్ములా వాడుకున్నాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంది, మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి అడిగారు. 1 yearకి 8% అయితే 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే దీనికి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ r+r+r²/100. నెక్స్ట్ దీంతో పాటు మనం పవర్స్ మెథడ్ మాట్లాడాం, ఎడిషన్ మెథడ్ మాట్లాడాం, ఫార్ములా కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రూల్డ్ అవుట్ కేస్, టైం ఎక్కువ పట్టుద్ది. మరి 1 yearకి 8% అయితే 2 yearsకి కావాలి అని అంటే r+r+r²/100. ఇప్పుడు నేను మీకు అర్థం కావటం కోసం రాసినాను, కానీ యాక్చువల్గా అయితే మీరు మైండ్లో చేసేయచ్చు. 8 + 8 + 8² 64/100 0.64 అంటే మొత్తం మనం 16.64% క్యాలిక్యులేట్ చేయాలి. ఇది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. 10,625 10,625. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. ఏదో ఒక నంబర్ ఈజీగా ఉంది అని అనుకోండి, ఎయిదర్ పర్సంటేజ్ ఆర్ ద ప్రిన్సిపల్, ఏదో ఒక నంబర్ ఈజీగా ఉంటే ఇందులో చేసేస్తాం. ఒకవేళ క్వశ్చన్లో 10,625 కాకుండా 10,000 అని కానీ 20,000 అని కానీ 15,000 అని కానీ రౌండ్ ఫిగర్ ఉందనుకోండి, డైరెక్ట్గా నేను ఈ మెథడ్ వాడేసేవాడు. కానీ 2 కూడా నాన్ రౌండ్ ఫిగర్సే. ఇది దరిద్రంగా ఉంది, ఇది దరిద్రంగా ఉంది. ఇది వేస్తే టైం ఎక్కువ పట్టుద్ది, అందుకని నేను ఇదైతే అవాయిడ్ చేసేస్తాను. మరి దీనికి ఫార్ములా వాడటానికి లేదు, పవర్స్ మెథడ్ వాడటానికి లేదు, నాన్ రౌండ్ ఫిగర్ ఉంది, పర్సంటేజ్. 2 years డైరెక్ట్ ఫార్ములా కూడా పనికిరాదు, 16.64% క్యాలిక్యులేట్ చేయాలి, టైం టేకింగ్. కాబట్టి ఉన్న ఒకే ఒక మెథడ్ ఎడిషన్ మెథడ్. 10,625 ప్రిన్సిపల్, దీని మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 8% కావాలి. 1% అంటే 106.25. 8 టైమ్స్ చేయాలి. 100 × 8 800. 6 × 8 48. 48 రైట్ లేదు, ఆగండి. 0.25 × 8 8 పావులాలు ఉన్నాయి. 0.25 × 8 2. ఆల్రెడీ 6 × 8 48 ఉంది, +2 అంటే 50. కాబట్టి మనకి ఇక్కడ 850 వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి 8% క్యాలిక్యులేట్ చేయాలి. 8% ఆఫ్ 850 అనేది యాడ్ చేయాలి. ఇది థియరీ, మనం నేర్చుకున్నది. ఇది నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు మీకే అర్థమవుతుంది. ఏమంటే ఫస్ట్ ఇయర్లో 850 వచ్చింది అని అంటే సెకండ్ ఇయర్లో కూడా 850 రావాలి, ప్లస్ ఇంకా ఎక్కువ రావాలి. అంటే ఈ ఫస్ట్ ఇయర్ 850 క్యాలిక్యులేట్ చేసిన వెంటనే ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీనికి డబల్ కంటే ఎక్కువ రావాలనే విషయం తెలుసు. సెకండ్ ఇయర్లో 850 కంటే ఎక్స్ట్రా వస్తుంది, ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 850. అది అసలు ఇది నేను క్యాలిక్యులేట్ చేయడం లేదు. ప్రాసెస్ అయితే ఇది 850కి ఇంకొక 8% యాడ్ చేయాలి. నేనేమంటున్నానంటే అసలు ఇదంతా చెయ్యొద్దు. ఫస్ట్ ఇయర్లో 850 వచ్చింది, ఆపేద్దాం.
సెకండ్ ఇయర్లో మనకి 850 కంటే ఎక్కువ వస్తుంది అనేది తెలుసు. మరి 2 ఇయర్స్కి కలిపి 1700 కంటే ఎక్కువ రావాలి అనేది కంక్లూజన్ అయిపోయింది. ఒక్కసారి ఆప్షన్కి వెళ్ళిపోదాము. 1700 కంటే ఎక్కువ అనేది ఒకటే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయచ్చు. హోప్ యూ గాట్ ఇట్. మనం యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తేనండి ఇక్కడ మనకి 850 ప్లస్ 8% ఆఫ్ దిస్ నెంబర్ రావాలి. 1% అంటే 8.5. 8.5 8 టైమ్స్ కావాలి. 8 into 8 64. 0.5 into 8 4. 64 plus 4 that is equal to 68. మొత్తం కలిపితే 918 అవుతుంది. 850 ప్లస్ 918 కలిపితే 1768. ఇదంతా రాయకుండా ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన వెంటనే ఆన్సర్ అయిపోయింది మనకి. సెకండ్ ఇయర్లో 850 కంటే ఎక్స్ట్రా, 2 ఇయర్స్కి కలిపితే 1700 కంటే ఎక్స్ట్రా ఒకటే ఉంది. డన్ అయిపోయింది. అమ్మ నేను డిస్కస్ చేసేటప్పుడు చాలా పాయింట్లు మాట్లాడుతున్నాను, అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. నేనైతే రన్నింగ్ నోట్స్ ఇవ్వను కూడా. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టెక్నిక్ చెప్తున్నప్పుడు ఆ టెక్నిక్స్ రాసుకోవాలి. మీరు వర్డ్స్లో రాసుకోకపోతే మర్చిపోతారు మళ్ళీ. A man has taken a loan of 50,000 from a bank at the rate of 8% to be compounded annually. How much does he have to pay after 3 years? చచ్చింది గొర్రె. 3 years అన్నారు. 8% నాన్ రౌండ్ ఫిగర్. ఫార్ములా పనికిరాదు, పవర్స్ మెథడ్ పనికిరాదు. 3 years డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం, ఎడిషన్ మెథడ్ వాడాల్సిందే. ప్రిన్సిపల్ 50,000. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 8% క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. 1% అంటే 500, 8% అంటే 4000. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 8% యాడ్ చేయాలి. 1% అంటే 40, 8% అంటే 320, 4320. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 8% యాడ్ చేయాలి. 1% అంటే 43.2, 8% అన్నాం కాబట్టి ఇంటూ 8 క్యాలిక్యులేట్ చేయాలి. 2 into 8 6, 1 carry, 8 3 is 24 plus 1 25, 2 carry, this is 34. అంటే 345.6 యాడ్ చేయాలి. దీనికి 345.6 యాడ్ చేసినట్లయితే 4700 4665.6. మనల్ని అడిగింది అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. దట్టు నియరెస్ట్ రూపీస్ అన్నారు కాబట్టి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్లు కూడా పనికిరావు మనకి. 320,665 దట్ ఈస్ ఈక్వల్ టు 985.6. 4,000 12,000 ప్లస్ 50,000 62,000. 62,985.6 నియరెస్ట్ ఇంటీజర్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. మా ప్రీవియస్ క్వశ్చన్లో నేను స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడల్లా ఎలిమినేషన్లో ఏమన్నా పనికొస్తాయేమో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేశా, 4000 వచ్చింది. ఇంకా 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 4000 కంటే ఎక్స్ట్రా వస్తుంది, ఇది కూడా 4000 కంటే ఎక్స్ట్రా వస్తుంది.
అంటే 3 కలిపితే 12,000 కంటే ఎక్స్ట్రా రావాలి. 50,000 ప్లస్ 12,000 అంటే 62,000. 62,000 కంటే ఎక్స్ట్రా రావాలి. ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసాము 4,320. థర్డ్ ఇయర్లో 4,320 కంటే ఎక్కువ రావాలి. అంటే 4,000 4,000 4,000 12,000. ఇక్కడ 320 ఉంది కాబట్టి ఇక్కడ 320 కంటే ఎక్స్ట్రా రావాలి. అంటే 640 కంటే ఎక్స్ట్రా రావాలి. అప్పుడు ఆన్సర్ 62,640 కంటే ఎక్స్ట్రా ఉండాలి. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సెకండ్ ఇయర్లో 4,320 కాబట్టి థర్డ్ ఇయర్లో 4,320 కంటే ఎక్కువ ఉండాలి. 5444 అంటే 62,000. 320 అంటే 640. 62,640 కంటే ఎక్కువ ఉండాలి. ఇంకొక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి థర్డ్ ఇయర్లో ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నేను ఆప్షన్ ఎలిమినేషన్కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఇయర్ చేసా 4,000. ఇక్కడ 4,000 కంటే ఎక్కువ రావాలి. ఇక్కడ 4,000 కంటే ఎక్కువ రావాలి. అంటే 12,000 కంటే ఎక్కువ రావాలి 3 ఇయర్స్కి. ప్రిన్సిపల్ కూడా కలుపుతున్నాం కాబట్టి 62,000 కంటే ఎక్కువ రావాలి. ఫోర్త్ ఆప్షన్ ఒక్కటి మాత్రమే ఎలిమినేట్ అయింది. సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసా 4,320 వచ్చింది. థర్డ్ ఇయర్లో 4,320 కంటే ఎక్స్ట్రా రావాలి. అంటే టోటల్ 62,640 కంటే ఎక్కువ రావాలి. ఇంకొక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది. సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఎక్కడో చోట ఒక్కొక్కసారి తగులుతాయి మనకి మొత్తం చేయకుండా. What is the amount of sum of 32,000 at 20% per annum for 9 months compounded quarterly? ఓకే, ఇది ఒక పాయింట్ మనం ఇందాక డిస్కస్ చేయాలి బికాస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని నేను తీసాను. పర్ యానం 20% అని అనుకున్నట్లయితే కనుక ఇంట్రెస్ట్, ఇది 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనుకున్నట్లయితే దీన్నే హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ అని అన్నారు అనుకోండి. కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అయినట్లయితే 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మనం 2 టైమ్స్ కాంపౌండింగ్ చేయాలి. కాంపౌండింగ్ అనే ప్రాసెస్ 2 టైమ్స్ చేయాలి. 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 20% అనేది 1 ఇయర్కి పర్ ఇయర్ అన్నాం కాబట్టి అది మరి హాఫ్ ఇయర్ అయినట్లయితే 10% పర్ హాఫ్ ఇయర్ అవుతుంది. సో హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 అవుతుంది, ఎన్ ఏమో 2 ఇయర్స్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో మనకి కాంపౌండింగ్ క్వార్టర్లీ గనక అయినట్లయితే 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి, 1 ఇయర్లో 4 క్వార్టర్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి 1 ఇయర్లో మనం ఎన్ని టైమ్స్ కాంపౌండింగ్ చేయాలి అని అంటే 4 టైమ్స్ కాంపౌండింగ్ చేయాలి. 20% పర్ ఇయర్, హాఫ్ ఇయర్ అయితే 10%, అదే క్వార్టర్ ఇయర్ అయినట్లయితే కనుక 5%. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అవుతుంది, టైం పీరియడ్ ఏమో 4 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ప్రిన్సిపల్ సమ్ ఆఫ్ 32,000 అని చెప్పారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం అన్నారు, కానీ 9 మంత్స్కి ఇంట్రెస్ట్ కావాలంట కాంపౌండెడ్ క్వార్టర్లీ అని అంటున్నారు. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు కాబట్టి క్వార్టర్ ఇయర్ అంటే 3 months అని అర్థం. క్వార్టర్ ఇయర్ అంటే 3 months. అలా మనకి 9 months కావాలి అని అంటే 3 క్వార్టర్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. మన ప్రిన్సిపల్ అనేది 32,000 అని మనకి ఆల్రెడీ ఇచ్చారు. ఇంట్రెస్ట్ అనేది 50% పర్ యానం. 1 ఇయర్కి అయితే 20% పర్ యానం. 1 ఇయర్ అయితే 20%, హాఫ్ ఇయర్ అయితే 10%, క్వార్టర్ ఇయర్ అయితే 5%. కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% మాత్రమే.
ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 10% అంటే 3200, 5% అంటే 1600. సెకండ్ క్వార్టర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ క్వార్టర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 5% యాడ్ అవ్వాలి. 1600లో 5%, 10% అంటే 160, 5% అంటే 80, యాడ్ చేస్తే 1680. ఇది సెకండ్ క్వార్టర్లో వచ్చే ఇంట్రెస్ట్. థర్డ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ రావాలి అని అంటే సెకండ్ క్వార్టర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 5% యాడ్ అవ్వాలి. 10% అంటే 168, 5% అంటే 84. ఈ 84 యాడ్ చేసినట్లయితే 1764. ఇప్పుడు మనల్ని అడిగింది అమౌంట్ అడిగారు కాబట్టి మొత్తాన్ని యాడ్ చేయాల్సిందే. 80 + 64 అంటే 144. ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్ళండి, ఎగ్జాక్ట్ నెంబరే ఇచ్చారు. లాస్ట్ 2 డిజిట్స్ మనకి 44 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఒకే ఒక ఆప్షన్ 44తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా 37,044 ఆన్సర్ పెట్టేయచ్చు. Right. At what rate of compound interest per annum a sum of 1000 becomes 1060.9 in 2 years? ఇప్పుడు మనకి 2 yearsకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం డైరెక్ట్గా. 1060.9 అయింది అని అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 60.9 డివైడెడ్ బై ప్రిన్సిపల్ అనేది 1000 ఉంది, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ అయింది. 60.9/10 అంటే 6.09. 2 years ఇంట్రెస్ట్ 6.09 అయితే 1 year ఇంట్రెస్ట్ అనేది దీనిలో హాఫ్ కంటే తక్కువ ఉండాలి. దీనిలో హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. ఇదే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్నది. ఇందులో హాఫ్ అంటే 3.045, దానికంటే కొంచెం తక్కువ ఉండాలి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 3 డైరెక్ట్గా కనపడుతుంది. ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే, వెరిఫై చేసుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ 1 yearకి 6% అయినట్లయితే 1 yearకి 6% అయినట్లయితే 2 yearsకి ఎంత అంటే r + r + r²/100, 3² 9/100 0.09 అంటే 2 yearsకి 6.09. 2 yearsకి 6.09 సాటిస్ఫై అయింది. థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను మాట్లాడిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇది రివర్స్ ఇంజనీరింగ్. మామూలుగా మనము ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ రావాలి అని అంటే దీనికంటే ఎక్కువ వస్తుంది. సో 2 yearsకి కలిపినట్లయితే 21 వచ్చింది. మరి 1 yearకి ఎంత అంటే 21లో హాఫ్ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ 20% per annum చొప్పున ఫస్ట్ ఇయర్లో 20 వచ్చింది, సెకండ్ ఇయర్లో 20 కంటే ఎక్కువ, ఎగ్జాక్ట్ వద్దు 20 కంటే ఎక్కువ. మరి 2 yearsకి 44 ఉంది, 1 yearకి కావాలి అంటే హాఫ్ కంటే తక్కువ. 2 years ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 1 yearకి కావాలి అని అంటే ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎగ్జాక్ట్గా హాఫ్ అవుద్ది. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినట్లయితే కనుక 2 years ఇంట్రెస్ట్లో హాఫ్ కంటే తక్కువ ఉండాలి. 2 yearsకి మనకి 6.09 వచ్చింది. 1 year కావాలంటే హాఫ్ కంటే తక్కువ ఉండాలి. ఆప్షన్స్లో 3 ఉంది. వెరిఫికేషన్ కూడా చెప్పాను, r + r + r²/100. ఇప్పుడు ఒకవేళ మీకు ఇదిగోండమ్మా ఈ కాన్సెప్ట్ రాలేదనుకోండి, ఈ హాఫ్ కంటే తక్కువ అనేది తెలియలేదనుకోండి, మళ్ళీ ఇదంతా రచ్చరచ్చ అయిపోతుంది.
r plus r square by 100 is 2 years interest if the rate of interest is r% per annum, which is equal to 6.09. దీని నుంచి r ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, టైం టేకింగ్. అందుకని ఈ మెథడ్లోకి వెళ్ళకుండా హాఫ్ కంటే తక్కువ అని అనుకుంటున్నాము, సరిపోతుంది. A sum of 18,000 becomes 21,780 after 2 years on compound interest compounded annually. What will be the compound interest on the same sum for the same period if the rate of interest is increased by 5%? ఏమంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు ప్రాసెస్లో సింపుల్కి కాంపౌండ్కి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో కాంపౌండ్ అని కాకుండా సింపుల్ అన్నారనుకోండి, కాంపౌండ్ ప్లేస్లో సింపుల్ ఉంటాయి, సేమ్ ప్రిన్సిపల్, సేమ్ టైము, కానీ ఇంట్రెస్ట్ 5% పెంచారు అని అన్నారు. అంటే మనకి ఇనీషియల్గా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రావాల్సిందే. ఇనీషియల్గా మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 3,780 విత్ ఎగ్జిస్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అయినట్లయితే కనుక అప్పుడు చేసే పద్ధతి చెప్తున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేయమన్నారు కాబట్టి మనకి ఒరిజినల్గా రావాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రావాలి, ప్లస్ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. పర్సంటేజ్లో 5% పెంచమన్నారు. అలా 2 years కంటే 10% పెంచాలి. ప్రిన్సిపల్లో 10% అంటే 1,800 డైరెక్ట్గా యాడ్ చేసి 5,580 అని ఆన్సర్ చెప్పేయచ్చు ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంతే కదా మనం చేసేది. ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ రావాలి, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రావాలి. ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ 1 yearకి 5% అన్నాం, 2 years కంటే 10%, 10% యాడ్ చేసాం అంటే 5,580 అవ్వాలి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ప్రాసెస్ ఏంటి? ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ టెక్నిక్ చెప్తున్నాను. మామూలుగా మాట్లాడుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా? ఫస్టా సెకండా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ? ఫస్టా సెకండా? సెకండ్. సింపుల్ ఇంట్రెస్టే 5,580 అయితే మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీనికంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్కి వెళ్ళండి, ఒకటే ఉంది. దీనికంటే ఎక్కువ ఉండాలి, ఆప్షన్కి వెళ్తే ఒకటే ఉంది ఆన్సర్, 5805 ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు చేసావు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు తెలిసింది, ప్రతిసారి చేయం కదా. మరి ఈ క్వశ్చన్ యాక్చువల్ ప్రాసెస్లో చేయాలంటే ఎట్లా? మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 3,780. ఇది 2 years ఇంట్రెస్ట్. 2 yearsకి వచ్చిన పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. 1% వాల్యూ అంటే 180 డివైడెడ్ బై 180, ఇది పర్సంటేజ్లో వస్తుంది. 0 0 క్యాన్సిల్, 18 21 times. సో 2 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్ అనేది 21%. ఏమండి ఈ నెంబర్ చూసిన తర్వాత ఎవరైనా సరే నాకు తెలిసి మీలో 1 yearకి ఎంతో చెప్పేసేయచ్చు. హాఫ్ కంటే తక్కువ ఈ పురాణం అక్కర్లేదు మనకి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవాళ క్లాస్లోనే. 10% per annum చొప్పున అయితే ఫస్ట్ ఇయర్లో 10%, 2 yearsకి 21%. per annum 20% per annum అయితే per annum 20% per annum అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అయితే 2 yearsకి 44. 10% అయితే ఫస్ట్ ఇయర్కి 10, 2 yearsకి 21. 20% per annum అయితే 1 yearకి 20, 2 yearsకి 44. per annum 30% అయితే 2 yearsకి 69. ఈ క్యాలిక్యులేషన్ అనేది 10, 20, 30ది ఈజీగా గుర్తుండిపోవాలి మీకు. సో 2 yearsకి 21% అన్నాం కాబట్టి 1 yearకి 10%. లేదా మీరు హాఫ్ కంటే తక్కువ ఉండాలనే కాన్సెప్ట్లోకైనా వెళ్ళండి. హాఫ్ అంటే 10.5, కంటే తక్కువ 10 అని తీసుకుందాం.
కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్లో చెప్పింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% పెంచారు అని అంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పెంచినట్లయితే నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 15%. ఇది నాన్ రౌండ్ ఫిగర్. ఒకవేళ ప్రిన్సిపల్ రౌండ్ ఫిగర్ అయింది అనుకోండి అమ్మా, నేను చేసే పద్ధతి ఎలా ఉండేదంటే 1 ఇయర్కి 6% కాబట్టి 2 ఇయర్స్ కంటే r ప్లస్ r ప్లస్ r²/100. 15 + 15 అంటే 30. 15² అంటే 225/100 2.25 అంటే 2 ఇయర్స్కి 32.25%. ఇక్కడ గనక రౌండ్ ఫిగర్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నేను పర్సంటేజ్ 32.25 క్యాలిక్యులేట్ చేసి ఉండేవాడిని. అక్కడ రౌండ్ ఫిగర్ లేదు కాబట్టి కంపల్సరిగా చేయాల్సిందే కాబట్టి ప్రిన్సిపల్ అనేది 18,000. మనకి ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్ కావాలి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% కాబట్టి 10% అంటే 1800, 5% అంటే 900 అంటే 2700. సెకండ్ ఇయర్లో ఇంకొక 15% యాడ్ చేయాలి. 10% అంటే 270, 5% అంటే 135, మొత్తం 405. దీనికి 405 యాడ్ చేసినట్లయితే 3105. మనల్ని అడిగింది కేవలం ఇంట్రెస్టే కాబట్టి 5805. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఇది ప్రాసెస్. ఫస్ట్ మనం మాట్లాడుకుంది సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. దానికంటే ఎక్కువ అనుకున్నాం, ఒకటే ఆప్షన్ ఉంది 5805. ఇది ప్రాసెస్ సెకండ్ వన్. రైట్ అమ్మా, ఇదే క్వశ్చన్ మనం చేయాలి అని అనుకుంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది, ఒకసారి అది కూడా చూడండి. మన ప్రిన్సిపల్ 18,000 అనేది 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ మీద మనం ఏ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినా సరే ఆన్సర్ 9 మల్టిపులే అవ్వాలి. ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్, సెకండ్ కాదు, థర్డ్ అవ్వచ్చు, ఫోర్త్ కాదు. 9 మల్టిపుల్ రూల్. మనల్ని అడిగింది న్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అని అంటే ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఇంకా ఎక్కువే రావాలి. మనకు ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్టే 3780 ఉంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది అని అంటే ఆ 3780 కంటే ఇంకా ఎక్కువే రావాలి. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ 9 మల్టిపుల్ వెరిఫై చేసాం, 2 ఆప్షన్ ఎగిరిపోయినాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. అంటే మనకి ఇనీషియల్గా వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే అది ఎక్కువే ఉండాలి. కాబట్టి ఆల్రెడీ వచ్చిందే 3780, దానికంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ కూడా ఎలిమినేట్ చేసాం. సో క్లాస్ రూమ్లో మన డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ ఇంకా ఏమైనా చేయటానికి ఉంటుందా అనేది మీరు ప్రాక్టీస్ సెషన్స్లో మీరు చేసుకోవాల్సింది. ఈ క్వశ్చన్కి ఒకటే మెథడ్ ఉంది, ఒక మెథడ్ మాత్రం మనం చెప్పుకోగలం బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రైన్. ఇంకా ఇది కాకుండా ఇంకా ఏమైనా మనం ఆన్సర్ తొందరగా తీసుకురాగలమా అని కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ రావాలి మీకు. అప్పుడు వస్తే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా తొందరగా చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పాత CEO ఉండేవారు బిల్ గేట్స్, ఆయన చెప్పేవాడు ద మోస్ట్
లేజియెస్ట్ పీపుల్ ఆర్ ద మోస్ట్ క్రియేటివ్ పర్సన్స్ అని. క్రియేటివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది అని అంటే మోస్ట్ లేజియెస్ట్ పర్సన్స్కి ఉంటుందంట. రాయటం తగ్గించి క్వశ్చన్లు చూస్తా ఆన్సర్ తొందరగా పెట్టడానికి ఎలాంటి వేస్ ఉన్నాయి అనేది ఆలోచించడం మొదలు పెడితే మీ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, లాజిక్లు ఎక్కువ వస్తాయి. నాకు ఇట్లాంటిది ఎప్పుడు వచ్చినా సరే నాకు బిల్ గేట్సే గుర్తొస్తాడు. ఆయన చెప్తాడు మోస్ట్ లేజియెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్ క్రియేటివ్ పర్సన్స్ అని. The compound interest on a certain sum of money at 21% per annum for 2 years is 11,138.4. Compound interest compounded yearly. The total amount received after 2 years is 2 years తర్వాత వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, అమౌంట్ అడుగుతున్నారు. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, అమౌంట్ అడుగుతున్నారు. దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అవర్ క్వశ్చన్ ఈజ్ టు ఐడెంటిఫై అమౌంట్. క్రియేటివ్ సొల్యూషన్ చెప్తున్నా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా రౌండ్ ఫిగరే ఉంటుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ ఈజ్ 100% కాబట్టి. ఇది రౌండ్ ఫిగర్ ఉంది, దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేసిన తర్వాత వచ్చేదే మన అమౌంట్. మన ఇంట్రెస్ట్ ఆల్రెడీ 11,138.4 అన్నారు. లాస్ట్ డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే 138.4. రౌండ్ ఫిగర్కి 138.4 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా రాబోయేది కూడా 138.4లోనే ఉండాలి. దీనిలో నుంచి మనం 138.4 సబ్ట్రాక్ట్ చేశాము అని అనుకుంటే 11,138.4 సబ్ట్రాక్ట్ చేశాము అని అనుకుంటే దిస్ బికమ్స్ 20,400. ఇది ప్రిన్సిపల్. ఇది పరమ దరిద్రంగా ఉంది, ఇదైతే కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసిన తర్వాత రౌండ్ ఫిగర్కి వచ్చేదే మన ప్రిన్సిపల్. దీనిలో నుంచి 11,138.4 తీస్తే వచ్చేది ప్రిన్సిపల్ అవ్వాలి, రౌండ్ ఫిగర్ రాదు, ఇది ఆన్సర్ అవ్వదు. ఇందులో నుంచి 11,138.4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఉండేది 24,000. చూడటానికి చాలా ముద్దుగా ఉంది, దీనికంటే ఇదే బాగుంది. ఇందులో నుంచి 11,138.8 తీసేస్తే ఇందులో కూడా వచ్చేదే దరిద్రమైన నంబర్. కాబట్టి ఆన్సర్ సెకండ్ అవ్వదు, ఫోర్త్ అవ్వదు, అయితే ఫస్ట్ లేకపోతే థర్డ్. ముద్దుగా ఉందని దీనికి వెళ్ళకూడదు, జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. కండిషన్ వెరిఫై చేస్తే నంబర్ అటు ఇటు మారింది, ఫైన్. నౌ లెట్స్ సీ. 1 ఇయర్కి 21% అయినట్లయితే 2 ఇయర్స్కి కావాలి అని అంటే r+r+r² ఈ ఫార్ములా వాడుతున్నాను. 21 + 21 + 21² అంటే 441. దట్ మీన్స్ 4.41%. దట్ విల్ బి ఈక్వల్ టు 46.41%. 46.41%. దీనికి సుమారుగా 46% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11,138 వస్తుందో రాదో చెక్ చేద్దాం. 46% క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. 10% అంటే 2,400, లేదా 46% అంటే లెట్స్ గో 50% - 5%. 50% అంటే 12,000. 4% అన్నాం కాబట్టి 4% అంటే 960. దట్ విల్ బి ఈక్వల్ టు 11,040.
మనం యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది 46.41%. నేను 46 క్యాలిక్యులేట్ చేశాను, 11,040 వచ్చింది. మరి 46.41 అంటే దీనికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. మనకి ఇక్కడ ఉన్న నెంబర్ 11,138, దీనికంటే కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, డైరెక్ట్గా పెట్టేయచ్చు. మీకు అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టింది, కానీ మామూలుగా అమౌంట్లో నుంచి 11,138.4 తీస్తే రౌండ్ ఫిగర్ రావాలి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అవ్వదు, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అవ్వదు. ఈ రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్ ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ మీద 1 ఇయర్కి 21% అయితే 2 ఇయర్స్కి 46.41% రావాలి. ఇది కూడా మొత్తం చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఓన్లీ 46% క్యాలిక్యులేట్ చేశా. దీనికంటే కొంచెం ఎక్కువ ఉండాలి ఇంట్రెస్ట్, సరిపోయింది. కాబట్టి ఇది ఆన్సర్. ఒకవేళ ఇది అవ్వలేదు అని అంటే ఇంకా చేయక్కర్లేదు, ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. బికాస్ వీ ఆల్రెడీ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. గట్ ద పాయింట్? నౌ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్, చెయ్యాలి అని అంటే ఎట్లా? ప్రిన్సిపల్ 100% అండి. ప్రిన్సిపల్ అనేది 100%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అనేది ఎట్ ద రేట్ ఆఫ్ 21% per annum చొప్పున ఆల్రెడీ మనం చేసాం. 21 + 21 + 21² by 100, 42, 46.41. మరి అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 146.41%. ఇంట్రెస్ట్ అనేది మనకి 11,138.4 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 46.41%. మనకి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు అంటే 146.41%. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 46.41%. ప్రిన్సిపల్ 100%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 46.41%, అమౌంట్ అనేది 146.41%. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 11,138.4 అని. 1% వాల్యూ అంటే బై 46.41, అమౌంట్ కావాలి అంటే 146.41. కూర్చొని ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే కూర్చోవాలి. టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఇందాక మనం ఆ లాజిక్లోకి వెళ్ళాం. Hope you are following. Yes? Right. So let's have a break for 10 minutes, then we will continue. Okay. Right. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 10%కి చొప్పున 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇవాళ మాట్లాడుకున్నాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 3 years 33.1%. దీన్ని మీరు పవర్స్ మెథడ్లో వేసినా సరిపోతుంది. 10% అన్నాం కాబట్టి 110% రావాలి. 0 తీసేస్తే 11, 3 years అన్నారు కాబట్టి క్యూబ్ అంటే 133.1%. ఇది అమౌంట్. అమౌంట్ 133.1% అయితే ఇంట్రెస్ట్ అనేది 33.1% క్యాలిక్యులేట్ చేయాలి. ఇది బేసిక్. అయితే ప్రిన్సిపల్ డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి ఏం చెప్తున్నారు? ఆన్ సమ్ ప్రిన్సిపల్ విచ్ వాజ్ గివెన్ ఫర్ 8 years at the rate of 12% per annum gives 4,800 as simple interest. So simple interest 4,800 అని ఇచ్చారు. ఎన్ని ఇయర్స్కి? 8 yearsకి 12% చొప్పున అంటే మనకి 96% ఇంట్రెస్ట్ రావాలి.
4800 అనేది 96% కాబట్టి 1% అంటే బై 96. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అనేది 33.1% కాబట్టి ఇంటూ 33.1, 96 ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ అవుతుంది. 50 టైమ్స్ కావాలంటే దీనిలో 100 టైమ్స్ తీసుకొని హాఫ్ చేస్తాం. 100 టైమ్స్ అంటే 3310. దీనిలో హాఫ్ కావాలి కాబట్టి 1655, 1655. నెక్స్ట్ the difference between compound interest compounded annually and the simple interest on certain sum at the rate of 15% per annum for 2 years is 1944. Find the compound interest compounded annually on the same sum for the same period at the rate of 10% per annum. Okay. So, ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అన్నారు. ఇవాళ క్లాస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటే r²/100% అని. ఇక్కడ r వాల్యూ 15% అన్నారు కాబట్టి 15² అంటే 2.25% ఈజ్ ద డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. దీన్ని 1/4గా రాసుకున్నట్లయితే దాట్ విల్ బి ఈక్వల్ టు 9/4%. ఇలా నేను ఎందుకు కన్వర్ట్ చేశానంటే మన క్యాలిక్యులేషన్ కోసం కన్వర్ట్ చేశాను. 1944 రూపీస్ అని చెప్పారు, అదే పర్సంటేజ్లో అయితేనేమో 9/4%. మరి 1% వాల్యూ కావాలి అని అంటే 1944 డివైడెడ్ బై 9/4, డినామినేటర్ అండ్ డినామినేటర్ కమ్స్ టు న్యూమరేటర్. ఇది 1% వాల్యూ. ఒకవేళ ప్రిన్సిపల్ ఎంత అంటే ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ద సేమ్ సమ్, ప్రిన్సిపల్ సేమ్ ఉంది, సేమ్ పీరియడ్ అంటే 2 yearsకి at the rate of 10% per annum. At the rate of 10% per annum, compound interest for 2 years is 21%. కాబట్టి ఇంటూ 21. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫైనల్ ఆన్సర్. ఇది మొత్తం చేయకుండా ఒకసారి ఆప్షన్స్ చూస్తే లాస్ట్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మాత్రమే 0తో ఎండ్ అవుతున్నాయి. కానీ అందులో కూడా డిఫరెన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్లో ఒక 0నే ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 2 zeros ఉన్నాయి. కాబట్టి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ నుంచి ఆన్సర్ తీసుకురావచ్చు అనేది క్లారిటీ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ ఆప్షన్స్లో న్యూమరేటర్లో జీరోస్ లేవు కాబట్టి సెకండ్ ఫోర్త్ అసలు ఎలిమినేట్, అది మనకు సంబంధం లేని విషయం. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తున్నాం. 4 into 4 అంటే 6, 6 into 1 అంటే 6. న్యూమరేటర్ 6తో ఎండ్ అవుతుంది, డినామినేటర్ 9తో ఎండ్ అవుతుంది. 9 into విచ్ నంబర్ ఎండ్స్ విత్ 6 అంటే 9 into 4 ఓన్లీ ఎండ్స్ విత్ 6. కాబట్టి లాస్ట్ డిజిట్లో 4 మాత్రమే ఉండాలి. ఉన్న ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్ 18,144. అమ్మ నాకు తెలిసి మీరు ఇలా రాస్తే లాస్ట్ డిజిటే మనం వెరిఫై చేసామనేది మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మొత్తం నెంబర్ రాశారనుకోండి ఇబ్బంది పడిపోతారు, ఎలా చేసామనేది అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 10% per annum for 4 years ఈజ్ 3,200. 4 yearsకి 10% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 40%. 3,200 ఇంట్రెస్ట్ అన్నారు, అది 40%కి ఈక్వల్ కాబట్టి 1% అంటే డివైడెడ్ బై 40. ఇది 1% వాల్యూ. 4 yearsకి 10% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ 40% అవుతుంది, అది 3,200 అన్నారు,
1% కావాలి కాబట్టి 3200/40. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ సమ్? అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రిన్సిపల్ సేమ్ ఉంది. ఫర్ సేమ్ పీరియడ్, టైం పీరియడ్ కూడా 4 years ఉంది. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 10%. వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇక్కడ పడ్డది మనకి. సో మనకి ప్రిన్సిపల్ కావాలి కాబట్టి ఇంటూ 100, 40 80 టైమ్స్ అవుతుంది, అంటే ఇది 8000. పవర్స్ మెథడ్ వాడటానికి ట్రై చేద్దామండి. అమౌంట్ ఆఫ్టర్ 4 years అడిగారు కాబట్టి 11 to the power of 4 క్యాలిక్యులేట్ చేద్దాం. 11 cube మీ అందరికీ తెలిసిందే, 1331. దీన్ని 11తో మల్టిప్లై చేయాలి అంటే లాస్ట్ డిజిట్ నుంచి మొదలు పెడతాను. లాస్ట్ డిజిట్ 1, ఈ 2 digits యాడ్ చేస్తే 4, తర్వాత 2 digits యాడ్ చేస్తే 6, తర్వాత 2 digits యాడ్ చేస్తే 4, ఇంకా 2 digits లేవు కాబట్టి ఒక డిజిటే అంటే 1. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. ఇది 11 cube 11 power 4 కావాలి కాబట్టి ఇంటూ 11 చేయాలి. ఒక డిజిట్ తీసుకున్నాము, 1 రాశాను. 2 digits తీసుకున్నాము, 4 రాశాను. 2 digits తీసుకున్నాను, 6 రాశాను. 2 digits తీసుకున్నా 4 రాశా. ఇంకా 2 digits లేవు కాబట్టి 1 digit రాయాలి. ఇది 11 మల్టిప్లికేషన్ రూల్. 1 digit, 2 digits, 2 digits, 2 digits, 2 digits, లాస్ట్ 1 digit. ఇది 11 మల్టిప్లికేషన్కి మనం యూజ్ చేసే షార్ట్ కట్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 11 మల్టిప్లికేషన్ అంటే 1 digit, 2 digits, 2 digits, 2 digits, 1 digit. ఇది 146.41% అవుతుంది. 3 digit ఫార్మాట్లో రావాలి కాబట్టి 146.41%. ఈ 146.41% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 8000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. దీనిలో 1% అంటే 80. 1% అంటే 80 కాబట్టి 146.41 ఇంటూ 1% వాల్యూ 80. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడేమో ఒక డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి ఒక 0 ఉంది కాబట్టి ఇక 0ని పాయింట్ని తీసేసినట్లయితే మన ఆన్సర్లో 0.8 ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్లోనూ అట్లానే ఉన్నాయి, ఇంకా తప్పదు, చేయాల్సిందే. 8 ones 8, 8 4s 32, 3 carry, 6 into 8 48, 48 plus 3 51. చూసుకుంటా ఉండండి, ఎక్కడన్నా అయిపోయిందేమో ఆన్సర్. 12.8 రావాలి. 12.8 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, డైరెక్ట్ ఆన్సర్. $12.8 కంటే ఇంకా ముందు కొంత ఉంటుంది, అది మనకు సంబంధం లేని విషయం. 12.8 తోటి ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. ఏమండి, మీరు ఇక్కడ అమౌంట్ ఫార్ములాకి ఇట్లా ఈ ప్రాసెస్లో వెళ్ళకపోతే ఎడిషన్ మెథడ్లో కూడా వెళ్ళొచ్చండి. కాకపోతే ఎడిషన్ మెథడ్లో 4 years అన్నారు కాబట్టి 4 times చేయాలి. 4 times చేసి మళ్ళీ వాటన్నింటిని యాడ్ చేయాలి, టైం టేకింగ్ పడుతుంది. అందుకని నేను ఎడిషన్లోకి వెళ్ళలేదు. ఒకవేళ ఇదే 3 years అన్నట్లయితే చేసేవాళ్ళం, 2 years అయినా ఎడిషన్ చేసేవాళ్ళం. 4 years అన్నారు కాబట్టి ఎడిషన్లో చేయొచ్చు, దెర్ ఈజ్ నో డౌట్, బట్ లెందీ అవుతుంది. 4 numbers రాయాలి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, మళ్ళీ ప్రిన్సిపల్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి తర్వాత 5 numbers యాడ్ చేయాలి. టైం టేకింగ్ అవుతుంది కాబట్టి నేను ఎడిషన్లోకి వెళ్ళలేదు. మీరు డెఫినెట్గా ఎడిషన్లోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళొచ్చు కూడా. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 62,500 ఫర్ 2 years at 12% per annum. If the interest is compounded 8 monthly. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సింది ఈ అండర్లైన్ స్టేట్మెంట్లోనండి. మామూలుగా కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అంటారు, లేదా ఇయర్లీ అంటారు, లేదా క్వార్టర్లీ అంటారు. ఇక్కడ దరిద్రంగా 8 months అని చెప్పాడు. సో ప్రతి 8 monthsకి మనం కాంపౌండింగ్ చేయాలి. అలా మనకి ఇచ్చిన టైం పీరియడ్ ఎంత? 2 years.
2 years అంటే మంత్స్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది మంత్స్లో చెప్పాడు కదండి. 2 years అంటే 24 months. 24 monthsలో ప్రతి 8 monthsకి మనం కాంపౌండింగ్ చేయాలి అని అంటే ఎన్ని టైమ్స్ కాంపౌండింగ్ చేయాలి? 3 times చేయాలి. 8 months 3 times అంటే 8 3s 24 months. 2 years అంటే 24 months. కాబట్టి మనం కాంపౌండింగ్ చేయాల్సిన నంబర్ ఆఫ్ టైమ్స్ 3 times. కాబట్టి 1 2 3 రాశాను. ఈ 1 2 3 మీనింగ్ ఇయర్స్ కాదండి. ఫస్ట్ టైం కాంపౌండింగ్, సెకండ్ టైం కాంపౌండింగ్, థర్డ్ టైం కాంపౌండింగ్. 2 years అన్నారు, 8 months కాంపౌండింగ్ చేయాలి కాబట్టి 3 times చేయాలి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రిన్సిపల్ అనేది 62,500 ఫస్ట్ రాసి ఆ తర్వాత ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేయాలి అని. ప్రాసెస్ అయితే సేమ్, ఎడిషన్ మెథడ్లో ఏం ప్రాసెస్ మారదు. ఇక్కడ కాంపౌండింగ్ అనేది 8 monthsకి చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ కూడా 8 monthsకే తీసుకోవాలి. 12% పర్ యానం అన్నాం. 1 yearకి 12%. 1 year అంటే 12 months. 12 monthsకి 12% కాబట్టి మరి 8 months కంటే 8% క్యాలిక్యులేట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు 8% మాత్రమే తీసుకోవాలి. బీ కేర్ఫుల్ హియర్. ఎందుకు? కాంపౌండింగ్ 8 months అన్నారు కాబట్టి ప్రతి 8 monthsకి మాత్రమే మనం ఇంట్రెస్ట్ చూసుకోవాలి. 1 yearకి 12% అయితే 8 monthsకి 8% అవుతుంది. ఇప్పుడు మనం 8% తీసుకోవాలి. 1% అంటే 625 ఇంటూ 8 కావాలి. 600 ఇంటూ 8 అంటే 4800. 25 8 times అంటే 200. 4800 ప్లస్ 200 అంటే 5000. ఫస్ట్ ఇయర్లో 5000 వస్తుంది. ఎలిమినేషన్కి ట్రై చేస్తున్నా. 3 times చేయాలి. ఇక్కడ రాబోయే నెంబర్ 5000 కంటే ఎక్కువ, ఇక్కడ రాబోయేది కూడా 5000 కంటే ఎక్కువ, అంటే 3 yearsకి 15,000 కంటే ఎక్కువ ఉండాలి. ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది, కంపల్సరీగా చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ టైం ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫస్ట్ టైం వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంకొక 8% కలపాలి. 1% అంటే 50, 8% అంటే 400, అంటే ఇది 5400. థర్డ్ టైం రాబోయే ఇంట్రెస్ట్ 5400 కంటే ఎక్కువ ఉండాలి, అంటే ఆన్సర్ 15,800 కంటే ఎక్కువ అవ్వాలి. చాలా ఉన్నాయి, మళ్ళీ చేయాల్సిందే. థర్డ్ టైం ఇంట్రెస్ట్ సెకండ్ టైం మీద వచ్చిన దానికి ఇంకొక 8% యాడ్ చేయాలి. 1% అంటే 54 ఇంటూ 8 కావాలి. 50 ఇంటూ 8 అంటే 400. 4 ఇంటూ 8 అంటే 32. 432 యాడ్ చేయాలి, అంటే 5832. మనల్ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్టే కాబట్టి ఈ 3 మాత్రమే యాడ్ చేయాలి. లాస్ట్ 2 digits 32 ఉంది. 32 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అదే ఆన్సర్. మొత్తం చేసినా సరే మనకు వచ్చేది 16,232. ఇంట్రెస్ట్ మాత్రమే కదా అడిగారు, అందుకని ఈ 3 మాత్రమే చేస్తాం.